నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. భాగ్యనగరంలో మహిళలకు అసలు భద్రత ఉందా? ఐటీ కారిడార్లు, హైటెక్ ఫ్లైఓవర్లు, విశ్వనగరం అంటూ గొప్పలు చెప్పుకునే మన నగరంలో అర్ధరాత్రి ఒక మహిళ ఒంటరిగా రోడ్డుపైకి వస్తే క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళగలదా? ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా లేదు అనే భయంకరమైన వాస్తవం ఇప్పుడు బట్టబయలైంది. మన ఫ్రెండ్లీ పోలీసింగ్ షీ టీమ్స్ అన్నీ కేవలం ప్రచారాలకే పరిమితం అయ్యాయా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఒక సంచలనాత్మక సిగ్గుచేటు ఘటన తాజాగా వెలుగు చూస్తుంది. ఏకంగా ఒక ఐపీఎస్ అధికారినే, అది కూడా సాక్షాత్తు మల్కాజ్గిరి సిపి సుమతిని నడి రోడ్డుపై వస్తావా, రేటెంత అంటూ కామాంధులు వేధించిన అత్యంత షాకింగ్ ఉదంతం ఇది. అసలు ఒక సాధారణ మహిళకు సిటీలో రాత్రిపూట ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో స్వయంగా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేందుకు సిపి సుమతి మంగళవారం అర్ధరాత్రి ఒక సాహసోపేతమైన సంచలన డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. తన పోలీస్ ఐడెంటిటీని పూర్తిగా దాచిపెట్టి ఒక కామన్ లేడీలా సరిగ్గా రాత్రి 12 గంటల సమయంలో రద్దీగా ఉండే దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్డుపై ఒంటరిగా నిలబడ్డారు. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? సభ్య సమాజం తలదించుకునే అత్యంత దారుణమైన దృశ్యాలు అక్కడ ఆవిష్కృతమయ్యాయి. రోడ్లపైన గద్దల్లా కాచుకొని కూర్చున్న కామాంధులు, పోకిరీలు ఆమెను ఒక మామూలు ఒంటరి మహిళగా భావించి ఏకంగా గుంపులు గుంపులుగా వచ్చి చుట్టుముట్టారు. ఒంటరిగా ఉన్నావు కదా, కారెక్కుతావా, వస్తావా, నీ రేటెంత అంటూ అత్యంత జుగుత్సాకరంగా పోలీసులంటే ఏమాత్రం భయం లేకుండా రెచ్చిపోయారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల వరకు ఏకంగా 3:30 గంటల పాటు సాగిన ఈ హైడ్రామా ఆపరేషన్లో సిపిని వేధించిన 40 మంది పోకిరీలను మఫ్టీలో ఉన్న స్పెషల్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ఇక్కడే అందరినీ విస్తుపోయేలా చేస్తున్న మరో చేదు నిజం ఏంటంటే, పట్టుబడ్డ ఈ 40 మంది పక్కా క్రిమినల్స్, రౌడీ షీటర్లు కాదు. ఉన్నత చదువులు చదువుకుంటున్న విద్యార్థులు. పగలు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులే. పగలు పెద్ద మనుషుల్లా చలామణి అవుతూ రాత్రికి రాబందుల్లా మారుతున్న వీరిలో చాలా మంది అప్పటికే గంజాయి, మద్యం మత్తులో తూగుతూ ఉండటం నగరంలో డ్రగ్స్ కల్చర్ ఏ స్థాయిలో పడగ విప్పుతుందో స్పష్టం చేస్తుంది. అయితే ఇప్పుడు సమాజాన్ని, ప్రభుత్వాన్ని నిలదీస్తున్న అతిపెద్ద వివాదాస్పద ప్రశ్న ఒక్కటే. సమాజానికి రక్షణ కల్పించే కమిషనర్ స్థాయి మహిళకే నడి రోడ్డుపై ఇలాంటి వేధింపులు ఎదురైతే, అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యంతోనే లేదా సెకండ్ షిఫ్ట్ డ్యూటీ ముగించుకునో అర్ధరాత్రి పూట ఒంటరిగా బస్టాండ్లో నిలబడే ఒక సామాన్య మహిళ పరిస్థితి ఏంటి? ఈ మృగాల బారి నుండి ఆమెను ఎవరు రక్షిస్తారు? అంతేకాదు, ఒక ఐపీఎస్ అధికారిని వేధించిన ఇంతటి తీవ్రమైన నేరానికి పాల్పడిన ఆ 40 మంది పోకిరీలను జైలు ఊచలు లెక్క పెట్టించాల్సింది పోయి కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయడం ఏంటనే విమర్శలు కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఐపీఎస్ స్థాయి మహిళకే న్యాయం జరగకపోతే ఇక సామాన్యురాల పరిస్థితి ఏంటి? అసలు ఈ నగరంలో మహిళల భద్రతకు గ్యారంటీ ఎవరు? ఇలాంటి వార్తలు చూసినప్పుడు భద్రతా వ్యవస్థల పనితీరుపై మీ అభిప్రాయం ఎలా ఉంటుంది? మరిన్ని ముఖ్యమైన వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.